మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎదురు చూసిన విషయాలలో ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మిత్రులు కావచ్చు, దూర ప్రదేశాల్లో ఉండే స్నేహ సంబంధాలు కావచ్చు, వారితో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కానీ స్నేహితుల కోసం కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా దూర ప్రయాణాల కొరకు కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో, వ్యక్తిగత అంశాల్లో ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి నియంత్రణ లేకుండా ధనాన్ని ఖర్చు పెట్టకుండా కొంత ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం బట్టి అది మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని ఒకటి ఇక్కడ మనం భావన చేయొచ్చు. అదేవిధంగా వృత్తిపరమైన ప్రయాణాల్లో అధిక అలసట, ఒత్తిడి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు, శ్రద్ధ అవసరం. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో ఆశాజనకంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృత్తిలో దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండే విధానం వృత్తికి సంబంధించి. అలాగే వ్యక్తిగతంగా కూడా మీరు ఏదైనా వ్యాపార వ్యవహారాల విషయంలో తీసుకునే నిర్ణయాల్లో కొంత వాటికి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి కూడా చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా ఒకటి కనబడుతుంది. అదేవిధంగా మీకు తండ్రి, పెద్దలు, వారి యొక్క సహకారం, ఆ పరంగా వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటికి కూడా అనుకూలమైన సమయంగానే మనం ఇక్కడ భావన చేయొచ్చు. కానీ ఆలోచనలలో ఆటంకాలని, ఆలస్యాలని అధిగమించాలి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి, విద్యా సంబంధమైన విషయాల మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఈ మిథున రాశి వారికి దూర ప్రదేశాలలో నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలు, అదేవిధంగా దూర ప్రదేశాలలో వృత్తి కొరకు, విద్య కొరకు చేసే ప్రయత్నాలలో ఇతరుల దగ్గర నుంచి రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం అనేది కనబడుతుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత ఆలోచనల కొరకు కావచ్చు, మీరు ముఖ్యంగా కొంత రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలకి తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు.